నోటరీ అడ్వకేట్స్ మీరు ఏమంటారు, ఆన్లైన్లో పెట్టమంటారు, అది మంచి పద్ధతే, నేను కాదనను. కానీ స్కాన్ చేయమంటారు, ఒక పేపర్ 2 పేపర్లు స్కాన్ చేస్తాం. ఒక్కొక్క నోటరీకి బంచ్ ఉంటుంది, 50 పేజీలు 60 పేజీలు ఉంటాయి. అవన్నీ స్కాన్ చేసుకుంటే వాడు ఇచ్చే డబ్బులకు ఏం సరిపోతుంది సార్ మాకు? అయినా కానీ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఒక ఆఫీస్ కావాలి, ఒక అసిస్టెంట్ కావాలి. ఈ నోటరీ వాళ్ళకి అంతగానో ఫీజు ఎవరు ఇస్తారు అని అవన్నీ డ్రాఫ్ట్ రాసి మనం జనరల్ బాడీ పెట్టినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చిన, మాకు స్కానింగ్ వద్దు, మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ పెట్టండి అని చెప్పిన. అదే కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చెప్పినంటే, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే మీ రోల్లో ఎంతమంది అయితే నోటరీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉన్నారో, ఐజీ కమిషనర్ రెవెన్యూ దగ్గర ఉన్నారో, వాళ్ళందరికీ ఎటువంటి కండిషన్ లేకుండా రినివల్ చేయండి. ఎందుకోసం అడుగుతున్నా అంటే, ఎందుకంటే నా క్వశ్చన్ అదే, ఆన్సర్ నాదే ఉంటుంది. వినాలి మంచిగా చెప్పేటప్పుడు ఎవరే కానీ. ఏమని చెప్పినంటే నేను, సార్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకు ఎప్పుడో 5 సంవత్సరాల కోసాలు చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎక్కువ ఉందో ఏమో కేసులు చేసుకోలేదు. ఇంకో 5 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ చేసుకోలేదు. ఇంకో 5 ఇయర్స్ అట్లా 15-20 ఇయర్స్ నుంచి ఎవ్రీ 5 ఇయర్స్ చేసుకునే రినివల్ చేసుకోలేదు. ఇప్పుడు అవసరం పడ్డది, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు తెలియదేముంది. అందు గురించి ఎటువంటి కండిషన్ లేకుండా వీళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎటువంటి కండిషన్ రినివల్ చేయండి సార్ అని మన జనరల్ బాడీ పెట్టినప్పుడు నేను రిప్రజెంటేషన్ జరిగింది. మేము చూస్తామని చెప్పారు, గవర్నమెంట్ కూడా మాట్లాడమన్నారు. మొన్న కూడా నేను వేసి వచ్చిన, బహుశా నేను ఈ బిజీలో ఉన్నా కాబట్టి ఇది అయిన తర్వాత కంపల్సరీ రోడ్లో ఉన్న వాళ్ళకి అందరికీ మళ్ళీ రినివల్ చేస్తాను. అదే కాకుండా కొత్త నోటిఫికేషన్ కూడా ఇప్పిస్తున్నాను.